ఎన్సీపీ 60% ఏమో చేసుకొచ్చింది. కాబట్టి ఇప్పుడు అక్కడ ప్రధాన పాత్ర ప్రజలు బీజేపీకే ఓట్లేశారు. షిండే వాస్తవంగా నేను వింటున్నది ఏంటంటే 2 టర్ములుగా తీసుకోండి, ఫస్ట్ టర్మ్ బీజేపీ తీసుకుని మా అబ్బాయికి డిప్యూటీ సీఎం ఇవ్వండి, తర్వాత సెకండ్ ఫేజ్లో నాకు సీఎం ఇవ్వండి 2.5 ఏళ్ల తర్వాత 3 ఏళ్ల తర్వాత. ఎందుకు మళ్ళీ ఎలక్షన్స్ టైంకి మరాఠా సెంటిమెంట్తో పోవాలా? నన్ను మరాఠా సెంటిమెంట్తోనే కదా మీరు ముందు పెట్టింది. కాబట్టి ఫడ్నవీస్ని మరాఠాగా చూడరు అక్కడ ప్రజలు. కాబట్టి అప్పుడు నన్ను ముందు పెడతారు కదా, అప్పుడు మా అబ్బాయి మంత్రిగా మిగులుతాడు, అప్పుడు కూడా మంత్రి వారు అంటే వాళ్ళ అబ్బాయికి తన రాజకీయ వారసుడిగా తయారు చేసుకోవాలని షిండే ప్రయత్నం నడుస్తుంది అక్కడ. దానివల్ల ఒక రకంగా ఓవరాల్ గా గతంలో జరిగిన ఎన్నికలు ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో షిండే ఈ వ్యవహారం చూస్తే ఇందాక మీరు అన్నట్టు మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ బలం పెరిగింది, కానీ అది శివసేన ఓటు బ్యాంక్ క్యాప్చర్ చేసుకొని శివసేన ఓట్ బ్యాంక్ తమ వైపుకి లాక్కొని దానికోసం చేసుకున్న రాజకీయ వ్యూహం ఆ ఎత్తుగడల్లో షిండే పావుగా మారారు మధ్యలో. అలాంటప్పుడు ఇప్పుడు షిండేనే పక్కన పెట్టి మళ్ళీ ఫడ్నవీస్ తెర మీద తీసుకురావాలనుకుంటుందా భారతీయ జనతా పార్టీ? మహారాష్ట్రలో ఆ రాజకీయాన్ని చూడొచ్చా? అంటే ఆలోచించే తీరులోనే లోపం ఉంది. బేసిక్గా భారతీయ జనతా పార్టీ ఏనాడో హిందుత్వ పార్టీ కంటే మరాఠా ప్రజలు హార్డ్ హిందుత్వాన్ని ఆశించట్లా. శివసేన కూడా అంతే కదా సార్, మహారాష్ట్రలో నేను చెప్తాను పార్టీ కదా శివసేన కూడా. అదేనండి, హార్డ్ హిందుత్వ కాబట్టి శివసేన వద్దనుకుని సాఫ్ట్ హిందుత్వాన్ని బీజేపీని ఎంచుకుంటున్నారు వాళ్ళు. అప్పుడు ఆ హార్డ్ హిందుత్వవాదం నుంచి బయటికి రావాలి అనేటటువంటిది గ్రహించాడు ఉద్ధవ్ ఠాక్రే. కానీ హార్డ్ హిందుత్వ వద్దన్నారు, కానీ హిందుత్వాన్ని వదిలేయమల్లా, సెక్యులర్ ముద్రలు వేసుకోమల్లా ప్రజలు. అది అంచనా వేయడంలో పొరపాటు పడ్డాడు అతను. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఎప్పుడైతే హిందుత్వం నినాదం లేకపోతే మా శివసేన అక్కర్లేదు, అందుకని అతనికి ఎంతకి ఇచ్చారు, 20కి పడుకోబెట్టారు. అదే సందర్భంలో సాఫ్ట్ హిందుత్వ తీసుకున్నటువంటి షిండేని ఎంచుకున్నారు ప్రజలు. శివసేనకి ఆల్టర్నేటివ్గా షిండేని చూశారు, ఉద్ధవ్ ఠాక్రేకి ఆల్టర్నేటివ్గా షిండేని చూశారు. అక్కడ రాజ్ ఠాక్రేని పక్కన పెట్టారు ప్రజలు.